మరి ఇప్పుడు మనం చూద్దాం మోడర్న్ కార్ గేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని. ఈ సిస్టంలో 2 బీమ్స్ ఉంటాయి. అవి 2 ఎండ్స్‌లో సపోర్ట్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం అటెంప్ట్ ఏంటి అంటే ఒక థర్డ్ స్పోక్‌తో రొటేట్ చేయాలి అనుకుంటే 2 బీమ్స్ కూడా ఒక్కసారే రొటేట్ అవుతున్నాయి. ఈ సమస్యని సాల్వ్ చేయడానికి ఇక్కడ ఒక ట్విన్ గేర్‌ని యాడ్ చేస్తారు. దీనివల్ల మనం ఒక బీమ్‌ని స్టాప్ చేసి ఇంకో బీమ్‌ని ఫ్రీలీ రొటేట్ చేయగలుగుతాం. కానీ ఎక్కువ యాంగిల్‌లో రొటేట్ చేస్తే ఇది స్లిప్ అయిపోతుంది. దానిని కరెక్ట్ చేయడానికి ఇంకో స్విచ్ మెకానిజంని యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈజీగా ఒక వీల్‌ని స్టాప్ చేసి ఇంకో వీల్‌ని రొటేట్ చేయగలుగుతాం. దీనివల్ల కార్ టర్న్ తీసుకుంటుంది. మెకానిక్స్ ఈ సిస్టమ్ స్మూత్‌గా పనిచేయడానికి ప్రాపర్ గ్రీస్ అప్లై చేస్తారు. గేర్స్ మధ్యలో సర్క్యులర్ మోషన్‌తో స్మూత్ కాంటాక్ట్ ఉంటుంది. దానివల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఆఖరిగా మొత్తం సిస్టమ్‌ని రొటేట్ చేయడానికి మెయిన్ షాఫ్ట్‌ని కనెక్ట్ చేస్తారు. దీని ద్వారా పవర్ ట్రాన్స్మిషన్ జరిగి కార్‌లో ఎంటైర్ వీల్ మూవ్‌మెంట్ స్మూత్‌గా ఉంటుంది. ఈ సిస్టమ్ ఈ రోజు కూడా మనం మోడర్న్ కార్స్‌లో యూజ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.